నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ఎప్పుడు చెప్పుకుంటాం? ఈ అంశాన్ని పక్కన పెట్టినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంతగానో అభివృద్ధి చెందుతుంది, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్తున్నారు. కానీ ఒక రాష్ట్రం, మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే ఫస్ట్ దానికి సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? రవాణా సౌకర్యాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వాటికి ప్రత్యేకంగా ఏదైనా రైలు కారిడార్లు నిర్మిస్తుందా? లేదు అంటే రోడ్డు విస్తరణలు ఏమైనా చేస్తుందా? లేదంటే రోడ్ కనెక్షన్స్ అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కనెక్షన్స్ చేస్తుందా? ఇటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు అప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎందుకు అంటే సెంట్రల్ స్పెషల్గా ఫోకస్ పెట్టి ఈ రవాణా మీద ఫోకస్ పెట్టినప్పుడే అటు పరిశ్రమలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, రవాణా సౌకర్యవంతంగా సులభతరంగా చేయాలి అనే యోచన వచ్చిందంటేనే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టు. మరి మొన్న ఇటీవల ఏదైతే 2026-27 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారో అందులో కూడా దేశంలో వివిధ నగరాల్లో 7 రైల్ కారిడార్లను నిర్మిస్తామని చెప్పారు. అందులో ఎస్పెషల్గా 3 ఏపీకే ఉన్నాయి. ఇవి కాకుండా విజయవాడ విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైల్ కారిడార్ని నిర్మించబోతున్నారట. అసలు ఏంటి అనే వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయవాడ నుంచి కర్నూలుకి సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్, హైదరాబాద్ శ్రీశైలం మార్కాపురం మధ్య కొత్త రైల్వే లైన్, 8 రూట్లలో ఫైనల్ లొకేషన్ సర్వేకు రైల్వే శాఖ ప్రతిపాదనలు. మొత్తానికి ఫైనల్ లొకేషన్ సర్వేకు రైల్వే శాఖ ప్రతిపాదనలు చేస్తుందట. రాష్ట్రంలో 2 కీలక నగరాలైన విజయవాడ విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మించే ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తుంది. ఎంతో కీలక నగరాలైనటువంటి విజయవాడ విశాఖ మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు రైల్ కారిడార్ నిర్మించే యోచనలో రైల్వే శాఖ ఉంది. దీనికోసం ఫైనల్ లొకేషన్ సర్వే చేయాలని భావిస్తోంది. అలాగే విజయవాడ కర్నూలు మధ్య నేరుగా రైలు నడపడమే కాకుండా డైరెక్ట్గా ఇప్పుడైతే విజయవాడకి కర్నూలుకి మధ్య ఏవైతే ట్రైన్స్ లేవో ఆ మార్గంలో డైరెక్ట్గా ట్రైన్స్ని నడపడమే కాకుండా తక్కువ ప్రయాణ సమయం ఉండేలా చూసేందుకు సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ కూడా నిర్మించాలనుకుంటుంది. మరి మొత్తానికి మనం ఎక్కడ సరే ఏ ఊరికి ట్రావెల్ చేయాలన్నా షార్టెస్ట్ డిస్టెన్స్ చూసుకుంటాము. అదేవిధంగా ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నా సరే తక్కువ సమయం చూసుకుంటాం. అదే సేమ్ రైల్ కారిడారే, హై స్పీడ్ రైల్ కారిడార్ ఉంటే మనకి సమయం కలిసి వస్తున్న అందుకు వీళ్ళు విజయవాడ టు కర్నూలు ఏదైతే రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో తక్కువ ప్రయాణ సమయం ఉండేలాగా ఆలోచిస్తున్నారు. వీటితో పాటు మరో 6 మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు నిర్మించడంపై దృష్టి పెట్టింది. వీటన్నిటికీ ఫైనల్ లొకేషన్ సర్వే చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. బోర్డు నుంచి క్లియరెన్స్ వస్తే వీటిపై ముందడుగు పడనుంది. ఏదైతే అధికారులు రైల్వే బోర్డుకు పంపారో, అంటే మాకు ఫైనల్ లొకేషన్ సర్వే చేస్తాము, వాటికి క్లియరెన్స్ వస్తే కనుక ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా ముందడుగు పడుతుందని మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో 4 మార్గంలో బుల్లెట్ రైల్ కారిడార్, దేశంలో వివిధ నగరాల మధ్య 7 హై స్పీడ్ రైల్ కారిడార్లు నిర్మించనున్నట్లు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఈ బడ్జెట్ ప్రతిపాదించినప్పుడు దేశంలో వివిధ నగరాల్లో 7 రైల్ కారిడార్లు నిర్మించాలని ప్రతిపాదించారు. అందులో 3 ఆంధ్రప్రదేశ్కి చెందినవైతే కొత్తగా నిర్మించే ప్రతిపాదనను చేశారు. అయితే ఇందులో మన రాష్ట్రంలో అంటే ఏదైతే 7 ప్రతిపాదించారో అందులో రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్ చెన్నై కారిడార్ ఒకటి, కర్నూలు అనంతపురం మీదుగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్, కర్నూలు అనంతపురంను కనెక్ట్ చేస్తూ హైదరాబాద్ బెంగళూరు కారిడార్, చిత్తూరు మీదుగా చెన్నై బెంగళూరు కారిడార్ కలిపి 3 ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ విశాఖపట్నం మధ్య కూడా మరో హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. అంతే మొత్తానికి 4 రైల్ కారిడార్లు ఏపీ మీదుగా నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. 350 కిలోమీటర్లు ఉండే ఈ కారిడార్ ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మీదుగా వెళ్లేలా చూడాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లు 2 నగరాల మధ్య పరుగులు పెడతాయి. అయితే ఈ కారిడార్ అమరావతి, విజయవాడ, విశాఖపట్నం మధ్య ఉండేలా చూస్తే హైదరాబాద్, అమరావతి, చెన్నై కారిడార్కు అనుసంధానమైనట్లు ఉంటుంది. మరి ఇప్పుడు ఏదైతే కారిడార్ నిర్మించాలనుకుంటున్నారో అది అమరావతి, విజయవాడ, విశాఖపట్నం మధ్య ఉండేలా చూస్తే కనుక హైదరాబాద్, అమరావతి, చెన్నై కారిడార్కి కూడా అనుసంధానం చేయొచ్చు.
విజయవాడ కర్నూలు మధ్య ఇంటర్సిటీ రవాణా కోసం విజయవాడ కర్నూలు మధ్య ప్రస్తుతం నేరుగా నడిచే రైళ్లు లేవు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు విజయవాడకి కర్నూలుకి మధ్య డైరెక్ట్గా నడిచే ట్రైన్స్ లేవు. డోన్లో కానీ నంద్యాలలో కానీ దిగి కర్నూలుకి మరో ట్రైన్ ఎక్కాలి. అందుకే చాలా మంది కూడా అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి బస్సుల్లో వెళ్తుంటారు. లేదు అంటే ట్రైన్లో డోన్లో కానీ నంద్యాలలో కానీ దిగి అక్కడి నుంచి కర్నూలు వెళ్తూ ఉంటారు. ఈ రెండు నగరాల మధ్య సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంబం, నంద్యాల మీదుగా మొత్తం 350 కిలోమీటర్ల మేర ఈ లైన్ నిర్మించాలనుకుంటుంది. సెమీ హై స్పీడ్ కారిడార్లో రైళ్లు గరిష్టంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. భవిష్యత్తులో ఇది అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి కర్నూలుకు 2 గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా విజయవాడ టు హైదరాబాద్ ఒక 4 to 5 అవర్స్, మళ్ళీ హైదరాబాద్ నుంచి కర్నూలుకి బస్సుల్లో ఒక 3 to 4 అవర్స్, మొత్తం 10 అవర్స్ జర్నీ ఉండేది. కానీ డైరెక్ట్గా ఈ రైల్ కారిడార్ నిర్మిస్తే కనుక 2 అవర్స్లో విజయవాడ నుంచి కర్నూలుకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే మాచర్ల నుంచి గద్వాల్ వరకు, పల్నాడు జిల్లా మాచర్ల నుంచి తెలంగాణలోని గద్వాల్ వరకు 184 కిలోమీటర్ల కొత్త లైన్కు ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ, కర్ణాటక వైపు నుంచి ఏపీలోని నౌకాశ్రయాలకు అనుసంధానం కల్పించేందుకు వీలుగా ఈ రైల్వే లైన్ కీలకంగా ఉంది. ఇలా మొత్తానికి నెల్లూరు నుంచి రాజంపేటకి 120 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారు. సామర్లకోట నుంచి చింతూరుకి 150 కిలోమీటర్ల కొత్త లైన్ నిర్మించేలా ప్రతిపాదించారు. కళ్యాణదుర్గం నుంచి అనంతపురానికి 58 కిలోమీటర్ల కొత్త లైన్, గూడూరు నుంచి దుగరాజపట్నం వద్ద నిర్మించే పోర్టుకు రైల్వే లైన్ నిర్మాణం కోసం సర్వే చేసేందుకు ప్రతిపాదించారు. దీనికి 2016లోనే డిపిఆర్ రూపొందించారు. ఎప్పుడైతే టీడీపీ హయాంలోనే 2016లోనే డిపిఆర్లు రూపొందించారు. అయితే ఇది గిట్టుబాటు కాదంటూ అప్పట్లో పక్కన పెట్టారు. ఇప్పుడు దుగరాజపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణ ప్రతిపాదనలు ఉండటంతో రైల్వే లైన్ కోసం మళ్ళీ సర్వే చేసి ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు. సో ఇదంతా మనం ఈ రైల్ కారిడార్స్ అంటే ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్కి స్పెషల్గా ఫోకస్ పెడతారో అప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అది ఎకనామికల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు, పరిశ్రమలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇవి వస్తున్నాయి అని చెప్పేందుకు అంటే ఏంటి ప్రూఫ్ ఏంటి అంటారు. మరి ఈ రవాణా ఏదైతే సెంట్రల్ ఫోకస్ పెట్టి 7 రైల్ కారిడార్స్ నిర్మిస్తే అందులో 3 మనం చెప్పుకున్నాము. ఆ 3 రైల్ కారిడార్స్ కాకుండా ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నం మధ్య కూడా కొత్తగా హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మించడం కూడా ఒక శుభ పరిణామం. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏపీ ఎంతగానో అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పుకుంటున్నామో ఈ రైల్ కారిడార్స్ని ప్రతిపాదించడంతో నిజంగా అభివృద్ధి చెందుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.